ఈ సంవత్సరమైనా గోవా వెళ్ళడం ప్లాన్ చేద్దాం రా. కార్ నాదే, పెట్రోల్ మొత్తం మనం షేర్ చేసుకుందాం రా. రాను పోను 25,000 రూపీస్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఒక మంచి విల్లా తీసుకుందాం రా. బీచ్ సైడ్ వ్యూ ఉండాలి. విల్లాలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలి రా. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ బీచ్ చూస్తే వావ్. విల్లాకి 4 రోజులకి అయ్యే ఖర్చు 60,000 రా. షేర్ చేసుకుందాం. ఎలాగో గోవా వెళ్తున్నాం కాబట్టి మంచి పబ్బుకు కూడా వెళ్దాం రా. మంచి రిచ్ పబ్బుకు వెళ్దాం రా. అమ్మాయిలు కూడా బాగుంటారు. బిల్లు జస్ట్ 4 రోజులకు ఒక 50,000 అవుతుందంతే. షేర్ చేసుకుందాం. 4 రోజులు బాగా ఎంజాయ్ చేశాక అలసిపోతాం రా. మసాజ్ చేయించుకోవాలి కదా. మంచి థాయ్ మసాజ్ చేయించుకుంటే నలుగురు కలిపి ఒక 20,000 అవుతుందిరా. గోవా బడ్జెట్ అంతా కలిపి ఒక 2 లక్షలు అవ్వచ్చురా. నాకు అర్థమైంది. మన వీధి చివర మన కాలంలో నీళ్లు పొంగి బీచ్ అయిపోయిందంటరా. ఊర్లో వాళ్ళందరూ వెళ్తున్నారు. బడ్జెట్ జస్ట్ 200 అంతే. 100 పెట్రోల్ కి 100 తినడానికి. వెళ్దాం పదండి. అలా చెప్పు, బాగుంది పద.